పాట పెట్టండి అమ్మకండి. లోక కళ్యాణముకై నిర్వహించే హోమం హైందవుల దేవీ దేవతలపై దాడులను అరిగట్టాలి అనే సంకల్పంతో శ్రీకృత్య ప్రత్యంగిర దేవి తాంత్రిక పీఠం శ్రీ 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 సదాపూర్తి కృత్య ఆనందం తంత్రి అయ్యర్ గారి సారథ్యంలో రండి
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మంజుల వాసిని మంగళదాయి ఆదిపరాశక్తి పాలయ శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ అశ్వధాటి ఆ గుర్రపు ధాటి ఈ వృత్తంలో కనిపిస్తుంది. లయాన్వితమైన ఈ అశ్వధాటి వృత్త స్తోత్రంతో ఆ లయ నిలయ విన్నవారికి నిరుపమ శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతి దీపాయితా భగవతి ఆళీభిరాప్తతనురా వ్యాళీన తుల్యసిత చూళీ భరాచరణ ధూళీల సన్మునిగణా కాళీదళం వహతి యాళీకశోభితిలతా శాళీకరోతు మమ కాళీ మనస్వపదనాళీకసేవన విభో నాళీకసేవన విభో నిభాదామనాగరుణ చేలానితంగ పలకే లక్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవి పాసిబుల్ భిక్షాసినో నటన వీక్షా వినోద ముఖ దక్షాధ్వర ప్రహరణ వీక్షాం విధి
శాశ్వతీయ జనప బృందారు బృందమణి బృందార బింద మకరందాభిషిక్త చరణ మందానిలా కలిత మందారదామభిరమందాభిరామ మకుటా మందాకినీ జపన బృందాన వాచమరవిందాననాదిశతు మే అరవిందాననాదిశతు మే యత్రాశయో గలతి తత్రా గజా భవతు పుత్రాపి నిస్తులశుకా సుత్రామకాలముఖ సత్రాసన ప్రకర సుత్రాణకారి చరణా ఛత్రానిలాతిరయ పత్రాభిరామ గుణమిత్రామరీ సమవతూ పుత్రాసహీన మణిచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాన నిపుణా పుత్రాదిదాన నిపుణా కూలాతిగామి భయతోలావళిజ్వలన కీలా నిజస్తుతి విధా కోలాహలాక్షపిత కాలామణి కుశల కీలాల పోషణరతా మాణిక్యవీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాగేంద్రనీలద్యుతి కోమలాంగి మాతందే नमस्ते जगद्वन्द्य पादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुष्टे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि
त्राहि दुष्टे अनादस्य दीनस्य तृष्णातुरस्य भयास्तस्य भी दृष्ट्या पूर्वकारुण्यकला महती చెల్లి లాస్ట్ హోమం పైకి స్వామి రౌండ్ తిరిగాను తిరిగిన తర్వాత తిరిగి ఇక్కడే కొంచెం టైం పడుతుంది. బ్రహ్మకృత్యానేది అత్యంత శక్తివంతమైన మరియు ఉగ్రమైన ప్రక్రియ ద్రవ్యం మరియు విధానం చాలా రహస్యమైనవి మరియు గురువుల పర్యవేక్షణలో మాత్రమే చేయదగినవి. సాధారణ गणानात्मानपदिकं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिश्चेदसादनं महागणाधिपतये नमः. प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजनेपति धेनामपितृगमदो महासरस्वत्यै नमः. गुरुब्रह्मा गुरुविष्णुर्भारती श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. आदिव्या हस्तं प्रक्षाल्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा हस्तं प्रक्षाल्य उत्तिष्ठन्तु भूर्भुजाः भूपारकाः एतजामरोधेन ब्रह्मकर्म समारभे प्राणायामे विजय लाभ सिद्ध्यर्थं मम गृहे महालक्ष्मी महासरस्वती महाकाली शक्ति स्वरूपिणी दुर्गा आराही परिपूर्ण अनुग्रह रक्षा सिद्ध्यर्थे विद्या उपासा सिद्ध्यर्थे धना गणक वस्तु वाहनादि सकल गृहे शिरण्वती कर्लवती विषुरूपां भयङ्करीं याः प्राहिनो इहाद्यत्वा वितं त्वयोजा यासुभिः आवाहयामि स्थापयामि निरस्तास्माभिरोजसा आयुरश्च निकृतस्व प्रजाञ्च पुरुषादिनि आवाहयामि स्थापयामि पूजयामि यस्त्वाकृत्ये चकारेह तं त्वं गच्छ पुनर्नवे अरातीन् कृत्ये नाशक सर्वांश्च यातु धान्यः आवहतु ब्रह्मरोचि ष्ट्वमित्रः अग्निश्च कृत्ये रक्षा यदि वैशी चतुष्पदी निरस्तेन प्रदास्मभिः तत्त्वस्तामि
सुन्नामोदे तिरस्करिंचवन्दे शत्रून् स्वच्छति कृत्ये पावितो गृहात् आवाहयामि स्थापयामि पूजयामि शत्रून् वेदाविद्या वृक्षमो दुर्गादेव्यै आवाहयामि स्थापयामि पूजयामि चिन्तयेत् परा కూర్చోండి మీరు అందరూ కూడా లేచి నుంచోండి. అందరికీ పూలు ఇస్తున్నాం, నాకు ఇవ్వకండి. కాడ తీసాను మీరు పెట్టచ్చు.
महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते रम्यकवर्णेश्वरि अखिलाण्डेश्वरि राजराजेश्वरि श्री भुवनेश्वरि राजराजेश्वरि आनन्दरूपिणि हर नमः पार्वतीपते हर महादेव हर అందరూ కూడా చదువు अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं आसोयं इति मां क्षमस्व रक्ष रक्ष परमेश्वर परमेश्वरी उमा महेश्वर सहित प्रत्येकमाता देवताभ्यो नमो नमः प्रार्थना पूर्वक नमस्काराన్ని సమర్పయామి అలగడు అంటే నమస్కారం చేసుకోండి సంకల్పిత ప్రకారేణ చికిత్స సమాన్ పూర్వ సంకల్పిత ప్రకారేణ అద్య మహాపర్వదినే శ్రీ శ్రీ కృత్యంగిరా श्री श्री कृत्या प्रत्यंगः महागौरी यागाक्षी महाबला पूजा आक्षो कर्म श्री
రండి కదలి రండి రండి తరలి
ఈ అగ్నిజ్వాలల్లో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మిరపకాయలని సంపూర్ణముగా అమ్మవారికి అందించడం జరిగింది. అలానే 108 హోమగుండాలు అనేటటువంటిది ప్రతినిత్యము నిర్వహించేటటువంటి హోమ విధానము కాదు, అనుసంధానమైనటువంటి హోమం అని అందించడం జరిగింది. ఇంతకుముందు నేను చేసినటువంటి కార్యక్రమం క్రియా విధానము అంతా కృత్యాతంత్రంలో ప్రధాన హోమగుండము నుండి ఉపహోమగుండాలుగా ఉన్నటువంటి 107 హోమగుండాలకి అనుసంధానముగా పరివార దేవతలని చేయడం జరిగింది. విధానం ఉందో అది సంపూర్ణముగా నేను నిర్వహించుకోవడం జరిగింది. రేపు ఉదయాన్నే అమ్మవారి యొక్క కార్యక్రమాల్లో ఉదయం 9 గంటలకు అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదుపరి అమ్మవారికి షోడశోపచార పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయాన్నే అమ్మవారికి పసుపు కొమ్ములతో 1 పసుపు కొమ్ములతో అమ్మవారికి హోమ కార్యక్రమం జరుగుతుంది. రేపు ప్రధాన హోమగుండములో ఉదయము పసుపు కొమ్ముల్ని సమర్పించేటటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనేటటువంటి వారు రేపు ఉదయము 10:30 గంటలకు అమ్మవారి యొక్క ఈ యాగశాల ప్రాంగణంలోకి చేరుకొని పసుపు కొమ్ములతో జరిగేటటువంటి తంత్ర క్రియా విధానమైనటువంటి ప్రత్యంగరాదేవి మాత హోమాన్ని దర్శించుకోండి. అలానే రేపు సాయంత్రము 1 మహాయజ్ఞ కార్యక్రమంలో మిరపకాయలతో విశేషముగా అమ్మవారికి హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 108 హోమగుండాలు రేపు సాయంత్రం వెలుగుతూ ఉంటాయి. 108 హోమగుండాల్లో మిరపకాయలని సమర్పించేటటువంటి కార్యక్రమము రేపు సాగుతుంది. ఈరోజు అమ్మవారి సంకల్ప విధానంలో పవిత్రమైనటువంటి స్థలముగా ఎలా మార్చాలి, నేను వేడి చేసినటువంటి గోమూత్రం అంటే 75 లీటర్లని మరిగించి 12 లీటర్ల వరకు చేసి ఆ గోమూత్రాన్ని ట్యాంకర్లో కలిపి ఈ అమ్మవారి ప్రదక్షిణం చేసేటటువంటి ప్రాంగణంలో ఆ ట్యాంకర్తో మొత్తం కూడా శుద్ధి చేయాలని అనుకున్నాను. అనుకున్నటువంటి విధానంలో నా సమయము 5:47 ప్రారంభం అవ్వాలి. ఈ 107 హోమగుండాలకు అనుసంధానము చేసేటటువంటి నా బలము. వాన పడుతున్నా కానీ నేను ఆలోచన చెయ్యకుండా అమ్మవారి మీద పెట్టాను. 4 దిక్కుల దిగ్బంధన ప్రక్రియతో జల దిగ్బంధన చేయవచ్చు. అందుకనే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యముతో కూర్చొని వాన పడుతున్నా కానీ అమ్మవారిని వేడుకునేటటువంటి విధానంలో తంత్రంలో జల దిగ్బంధన ప్రక్రియ అని ఉంటుంది. నాకు సంపూర్ణముగా ఈ ప్రాంగణము శుద్ధిపరిచినవు. ఇక నేను అమ్మవారి యొక్క కార్యక్రమం అనగా మన భాషలో చెప్పాలంటే ఇంకా నేను రంగంలోకి దిగుతున్నాను. ఇక నాకు నీటితో అవసరము లేదు తల్లి. తడిసినటువంటి కట్టెలతోనే నీవు జ్వాలాస్వరూపిణిగా ధగధగలాడేటటువంటి అగ్నిజ్వాలలుగా ఎగిసిపడాలి. నేను బాలగణపతిని, తరుణ గణపతిని, సరస్వతిని, తారాదేవిని అనుసంధానం చేసుకొని హోమం చేస్తున్నా తల్లి అని చెప్పి అమ్మవారికి నిరంతరముగా 3 గంటల సేపు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాను. నాకు అంత అనుగ్రతని కలగచేసింది మాత ప్రత్యంగరాదేవి అమ్మ. వాన పడితే మీ అందరికీ వేరొక ఆలోచన ఉండొచ్చు, భక్తులు వస్తారో రారో, హోమగుండాలు వెలుగుతాయో వెలుగో అనేటటువంటి సందేహము అస్సలు వద్దు. కార్యాచరణ వాన పడ్డది అంటే పుణ్యము కలిగినటువంటి యోగము. పుణ్యానికి కావాల్సినటువంటి యోగము 10 మంది కూర్చొని చేసేటటువంటి యాగము వారి వారి యొక్క సంకల్పాలను నెరవేరుస్తుంది. కానీ దైవ సంకల్పంతో ఉన్నటువంటి అనుగ్రహత మనకి వాన ద్వారానే అనుగ్రహతని ప్రసాదిస్తుంది. రేపు సాయంత్రము 108 హోమగుండాల యొక్క జ్వాలల్లో అమ్మవారు అన్ని ఈ లైట్లన్నింటినీ బంద్ చేసి ఆ అగ్నిజ్వాలల్లో అమ్మవారు చూసేటటువంటి 108 గుండాల యొక్క జ్వాలల్లో తల్లి విశేషమైనటువంటి ఆనంద నేత్రముతో నీవు కదరా నాకు చేసినటువంటి మహత్తరమైన భాగ్యము, నేను నీకు కలగ చేసేటటువంటి అనుగ్రహత రాబోయేటటువంటి సంవత్సరములో ఇదే చైత్రమాసములో
నీకు కావాల్సినటువంటి అనుగ్రహతని నేను పరిపూర్ణముగా కలగ చేస్తాను అని చెప్పి అనుగ్రహిస్తుంది. ఈరోజు చల్లపరిచింది. రేపు సాయంత్రము విపరీతమైనటువంటి ప్రత్యంగరాదేవి ఘోరదంత స్వరూపిణి, భీకర చక్ర నేత్రధారిణి, రక్తాంబికా స్వరూపిణి, ఖడ్గే అంబే శూలే మాలాకారణధారిణి అనేటటువంటి మంత్రములతో రేపు అమ్మవారికి హూం ఫట్ అనేటటువంటి శబ్దముతో మిరపకాయలు ఎగిసిపడేటటువంటి మంటలో ఇసిరి కొడుతూ ఉంటే అమ్మవారు ఆ ఆవిరికి వచ్చేటటువంటి లాలాజలముతో ఆనందపడేటటువంటి విధముగా శత్రువులను వేరేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటా మీకు, ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం చేసుకోవడము ఎన్నో జన్మల పుణ్యబలం. ఎందుకు అంటే ప్రత్యంగరాన్ని పూజించాలంటే అయ్యగారులకి సమయమైనటువంటి ధైర్యం సరిపడదు. ఎందుకు సరిపడదంటే కొద్దిగంత అక్షరము తేడా అయినా కానీ అస్సలు ఊరుకోదు. అది మీరు ఇక్కడ పూజ చేయడానికి వచ్చిన అర్చక స్వాముల్ని, వేద పండితులను అడిగినా కానీ, ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు భయపడతారు. నేను పూజలు చేసినటువంటి వారి యొక్క మంత్రాలు వచ్చినప్పుడు వారిని నేను పిలుచుకుంటాను, లోపల హోమం చేసుకుంటాను, వారిని పంపిస్తాను, అమ్మవారికి చెప్తాను, అమ్మ వచ్చే సంవత్సరం కల్లా మనం ప్రతిష్ఠ చేయాలి, ఈ సమయంలో వానలు పడాలి, అదే వానల్లో నీ ప్రతిష్టా కార్యక్రమం నేను చేయాలి, అందరూ చూడాలి. ఈ ప్రతిష్ఠ సంపూర్ణం అయిపోయిన తర్వాతే నేను 5 నెలల వరకు హాయిగా విశ్రాంతిని తీసుకుంటాను. ఈ 5 నెలలు కూడా ఈ ప్రాంతంలో లేకుండగా విశేషముగా ఏదైనా కొద్దిగా దూరమైన ప్రాంతానికి వెళ్ళి సంపూర్ణమైన సాధన విధానాన్ని మొత్తము మళ్ళీ కాలసమయంతో ఉన్నటువంటి సాధన చేసుకుని 5 నెలల తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ ఆశ్రమం యొక్క కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తాను. ఈరోజు నాకు అర్థమైంది నా యొక్క జీవిత విధానమైన ప్రయాణం ఏంటి అని అంటే, చల్లగా కరుణించినటువంటి ప్రత్యంగరాదేవి 2030 వరకు నేను ఉండేటటువంటి కార్యాచరణలో మరలా ఇదే గ్రౌండ్లో 2030లో నేను 108 హోమగుండాలతో మరలా తిరిగి చేసి విజయాన్ని సంపూర్ణముగా చేశాను తల్లి అని చెప్పి ఈ స్థల దేవతకి నేను చెప్తాను. ఈ స్థల దేవత చాలా పవిత్రమైనటువంటిది. ఈ స్థల దేవత కరుణ నాకు చాలా విశేషముగా అనుగ్రహించింది. ఎందుకు అంటే స్థలము యొక్క అనుగ్రత లేకపోతే నా శరీరము నాకు అనుకూలించదు. దీని కృత్యతంత్ర విధానంలో స్థలము యొక్క ఆవరణ శక్తి యొక్క ప్రధానమైన శరీర ఆరాశక్తికి అనుసంధానమవుతుంది. స్థలంలో నెగటివ్ శక్తి ఎక్కువగా ఉంటే శుభయోగ శక్తిని సమభాగంగా మనం వదిలిపెట్టలేము.